ఇప్పటికీ హెచ్ఐవి అనేది ప్రమాదకారిగా మారుతుంది. దాని నుంచి దూరంగా ఉండాలన్నా కానీ, లేదా సుఖ వ్యాధులు రాకుండా ఉండాలన్నా కానీ, సో సెక్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్గా ఇది ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయంటే అండి, సెక్షువల్ ఇష్యూస్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు వస్తాయి. సో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసేటప్పుడు వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ వీటి మీద చాలా అవేర్నెస్ ఇచ్చింది. ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కూడా వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉన్నాయని ధైర్యం చెప్తూ ఉన్నారు. అంటే ఒక ప్రాబ్లం వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే మనము ప్రొఫైలాక్టిక్గా ముందే జాగ్రత్త ఉండడం బెస్ట్. అంటే ఏంటి, మీకు అనుకోకుండా ఏదో ట్రావెలింగ్ వెళ్ళారు లేదా థాయిలాండ్ వెళ్ళారు, తప్పని పరిస్థితుల్లో బ్యాచులర్ పార్టీ ఇంకోటి చేయించుకోవాల్సి వచ్చింది, మీరు అప్పుడు ప్రొటెక్టివ్ సెక్స్ చేసుకోవడం మంచిది. ఒక్కసారి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే మీ ఫ్యామిలీ మీద మీ లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో సురక్షితమైన సెక్స్ అనేది చాలా, ఆ ప్రాక్టీస్ ఎట్లుంటుంది అంటేను రెగ్యులర్గా మనం ఎట్లయితే మనము చక్కగా స్నానం చేస్తూ అన్నీ ఉంటామో. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఆ విధంగా జెనిటల్ పార్ట్స్ లో కూడా హైజీన్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. నెంబర్ 2, మీ పార్ట్నర్ మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్ ఉండే ఆవిడతో సెక్స్ చేశారు అనుకోండి, ఖచ్చితంగా మీరు ప్రొటెక్షన్ అనేది లేకుంటే ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే సురక్షితమైన ప్రొటెక్టివ్ సెక్స్ ఒకటి, ఖచ్చితంగా ఈ కండోమ్స్ వాడడము 2, మూడవది మీకు డౌట్ ఉంటే ఏముందిలే మళ్ళీ ప్రాబ్లం వస్తుందేమో చెక్ చేయించుకుంటే బయటపడుతుంది అనే నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా మీరు చక్కగా ధైర్యంగా ముందుకెళ్ళి ప్రాబ్లం ఉందేమో చెక్ చేయి, ఇవన్నీ గోప్యంగా ఉంచుతారండి అందరు. గవర్నమెంట్ కూడా గోప్యంగా ఉంచుతుంది. సో ప్రొటెక్టివ్ సెక్స్ చేసుకోవడం మేలు తప్ప మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్స్ వర్కర్స్తో సెక్స్ అనేది ఎప్పటికైనా డేంజరే. మీరు ఇటువంటి ఇష్యూస్ ఉంటే మీ పార్ట్నర్తో కూర్చొని మీ ఫ్యాంటసీస్ని చెప్పుకుంటూ ముందరికి వెళ్ళడం కరెక్ట్ తప్ప ఏదో స్ట్రెస్లో ఉన్నాను అదేదో సినిమాలో చూపించినట్టు అలా వెళ్ళేసి వాళ్ళతో పరిచయాలు పెంచుకొని మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో డాక్టర్ గారు, ఇప్పుడు కొన్ని దేశాల్లో ఎల్జిబిటీ లాంటి ఉద్యమాలు వస్తున్నాయి. యాక్చువల్గా లెస్బియన్స్, గేయస్, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్స్, ఎల్జిబిటీలో. సో సాధారణంగా అంటే గే సెక్స్లు ఉంటాయి కొంతమంది, అంటే అక్కడ ఎటువంటి సమస్యలు వస్తాయి, ఇండియాలో ఎలాంటి విధానాలు ఉంటే బెస్ట్ అని మీరు భావిస్తున్నారు? యాక్చువల్గా సో యూజువల్గా ఈ LGBTQ యాక్ట్ కూడా రీసెంట్ కూడా పాస్ అయిందండి, అది కోర్టు నుంచి వచ్చింది. ఇవన్నీ కూడా యాక్చువల్గా న్యాచురల్ సెక్స్ విధానానికి ఆపోజిషన్ జరిగేది. కానీ ఇప్పుడు కొత్తగా అంటే ఎవరి మనోభావాలను ఎవరు దెబ్బతీయకూడదు. కొందరు అమ్మాయిలు లెస్బినిజం, అమ్మాయిలతో ఉన్నప్పుడే సెక్షువల్ ప్లెజర్ ఉందని, అబ్బాయిలతో గెయిజం, ఆ విధంగా ఉన్నప్పుడు సెక్షువల్ ప్లెజర్ ఉందని, లేదా చాలామంది కొందరు అబ్బాయిలు అమ్మాయిగా మారడం, అమ్మాయిలు కొంచెం ఫ్యాంటసీ కోసం ట్రాన్స్జెండర్ సర్జరీలు మేము కూడా చేస్తూ అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాము. వీటితో ఏమంటే ఇవన్నీ వాళ్ళ యుక్త వయస్సులో వాళ్ళకు వచ్చిన ఆలోచన విధానాల్లో వచ్చిన మార్పుల వల్ల ఈ ట్రాన్స్జెండర్ అనే కాంపోనెంట్ అనేది రైజ్ అయింది. ఎవరిని మనం ఇప్పుడు ఏంటి నువ్వా అబ్బాయి అమ్మాయిగా మారావా, ఇలాంటి మీ ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉన్నారా అనేది ఇప్పుడు కోర్ట్ ఆఫ్ లాలో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి నేను వీళ్ళకి ఇచ్చే సజెషన్ ఏమంటే, ఒకవేళ మీరు ఆ రిలేషన్లో ఉంటే ఉండండి, బట్ మీరు తీసుకుంటే తగు జాగ్రత్తలు, మీ సెక్షువల్ యాక్టివిటీ ఉన్నప్పుడు తీసుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుని మీరు ఆ విధంగా ఫ్యాంటసీలో ఉంటే తప్పులేదు. LGBTQ యాక్ట్ ప్రకారము ఎవరితోనైనా సెక్షువల్గా ఉండొచ్చు, దాంట్లో రెస్ట్రిక్షన్స్ అంటూ లేవు. కానీ మీరు ఆ విధంగా జరిగేటప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది అంటేను, ఈ యానల్ సెక్సులు, ఓరల్ సెక్సులు, మల్టిపుల్ షాపింగ్స్ ఇవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీరు మీ సెక్షువల్ ప్లెజర్ను పొందడంలో ఎటువంటి తప్పు లేదు, దీంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఒకవేళ మీకు అది పొరపాటు ఇంకోటో అనిపిస్తే మీరు రివర్ట్ బ్యాక్ అవడంలో కూడా తప్పు లేదు.